వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము ఇన్స్టిట్యూట్కి సంబంధించి రిటర్న్ గ్రౌండ్ గురించి తెలుసుకుందాము. ఎలాంటి ఫెసిలిటీ ఉంది, ఎందుకంటే మనం జాబ్ కొట్టాలంటే రిటర్న్ గ్రౌండ్ రెండు కావాలి కాబట్టి మరి మనకి ఇక్కడ ఫెసిలిటీ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. కాబట్టి ముందుగా మనము గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు గ్రౌండ్కి వచ్చేసి ల్యాడర్ ఉంటుంది. ల్యాడర్లు ఏంటంటే మనకు లెగ్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఇందులో మనకు ప్రాక్టీస్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే బేసికల్గా వచ్చే వాళ్ళకు రన్నింగ్ చేయడం అనేది ఎలా చేయడం అనేది రాదు కాబట్టి ఈ మనకు ఈ ల్యాడర్ను మనం దాన్ని స్టెప్ మూవ్మెంట్ కోసం యూజ్ చేసుకుంటాం. ఇది పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈ అడిల్స్ ఉంది కదా, ఈ అడిల్స్ ఏంటంటే 1 ఫీట్ ఉంటుంది. ఈ 1 ఫీట్ అనేది ఇప్పుడు మనం ఇంతకుముందు ల్యాడర్ మీద మనం ప్రాక్టీస్ చేసినాం కాబట్టి మనకు మామూలుగా నడవడం స్టెప్ జాయింగ్ మూమెంట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని చేయడం వల్ల మనం స్టెప్ అనేది కొంచెం లెంత్ పెంచుతాం అన్నట్టు. ఈ లెంత్ పెంచడం వల్ల మనకు లెగ్ అనేది కొంచెం ఓపెన్ కావడానికి, మళ్ళీ ప్రాపర్గా మన లెగ్ మూమెంట్ అనేది రావడానికి కూడా మనకు ఇది యూజ్ అవుతుంటుంది. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఇది ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ యొక్క స్టాండర్డ్ని బట్టి మనం ఇట్లా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ డ్రమ్బుల్స్ ఉన్నాయి. ఈ డ్రమ్బుల్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? స్ట్రెంత్ కోసం యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా చేస్తున్నాం, స్ట్రెంత్ అనేది మనకు షార్ట్ ఫుడ్ వేయడానికి కానీ, లేదా మనకు బాగా స్పీడ్గా పరిగెత్తడానికి కానీ, మనకు హ్యాండ్ పవర్ పెరగడానికి కానీ, చాలామంది చెస్ట్ పెరగడానికి కానీ దీన్ని యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే వీటితోని మనము చాలా వర్కౌట్ చేయొచ్చు. ఎందుకంటే టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. కొంతమంది మైనస్ వెయిట్లు ఉంటారు, వెయిట్ తక్కువ ఉంటారు, మళ్ళీ చెస్ట్ రాదు. ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఈ డ్రమ్బుల్స్ పెట్టి వాళ్ళకి చెస్ట్ ఎలా ఇంప్రూవ్ కావాలనేది ఆ టెక్నికల్గా యూజ్ చేసి వాళ్ళకి చెస్ట్ పెంపడం అనేది ఈ డ్రమ్స్ జరుగుతుంది. అలాగే మనకు పవర్ కూడా కావాలి కాబట్టి త్రో చేయడానికి, పవర్ కూడా పెంచడానికి దీంతో స్పెషల్ వర్కౌట్లు చాలా ఉంటాయి. నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇందులో చేసేందుకు చాలా వర్కౌట్ ఉంటాయి. అవి టైం సెన్స్లో చేయాలి, మళ్ళీ ఇష్టం వచ్చినప్పుడు చేసే కాదు, ఏ టైంలో ఏ వర్కౌట్ చేయాలి, ఎంత టెంపరేచర్ చేయాలి అనేది మనకు తెలుస్తుంటుంది. దీంతో మనం అలా యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు మనము ల్యాడర్, అడిల్స్ చిన్నవి చూసినాము. అవి ఎందుకోసం అంటే మనకు ఫస్ట్ బేసికల్ అండ్ మీడియం, ఆ తర్వాత మనం ఎందుకంటే హై స్కోర్ చేయాలి. ఎందుకంటే 50, 55, 60, 65 ఇలా స్కోర్ మనం చేయాలి. కానిస్టేబుల్ దాంట్లో, ఎస్ఐ దాంట్లో 100 పైన చేయాలనుకుంటే మనము వీటిని యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే మనకు జంప్స్లో ఎక్కువ స్కోర్ రావాలంటే మనం ఎంత స్టాండర్డ్ నుంచి మనం జంప్ చేయగలుగుతున్నామో మనకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది. దీనికి ఎందుకంటే ఒక స్టాండర్డ్ మనం బేసికల్గా ఒక స్టాండర్డ్ వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని యూజ్ చేస్తుంటాము. అప్పుడు మనకి ఏంటంటే చాలామందికి మనకు గ్రౌండ్లో స్కోర్ అనేది రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ స్కోర్ రావడం వల్ల వాళ్ళకు రిటర్న్తో కలుపుకొని జాబ్ కూడా కొట్టడానికి ఈజీ అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ అడిల్స్ని చాలా అడిల్స్ తెప్పించాం, దాదాపు ఒక 40 అడిల్స్ తెప్పించినాను. ఎందుకంటే ఈసారి మా ఇన్స్టిట్యూట్లో 100% గ్రౌండ్ లాభం జరగాలి, వాళ్ళు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకు న్యాయం జరగాలి, జాబ్ కొట్టాలి. ఈసారి మేము మినిమం 50%, మ్యాక్సిమం 70% మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు జాబ్ కొట్టాలనే ఉద్దేశంగా మేము ఈ మెటీరియల్ అన్ని కూడా తెప్పించినాను. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్గా వాళ్ళకి ఇస్తే చాలామంది జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయని మేము దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇందులో మనకు చాలా వర్కౌట్లు ఉంటాయి. మళ్ళీ ఈ జంప్ చేసేటప్పుడు మన బాడీలో ఎంత వార్మప్ చేయాలి, ఎట్లన్నీ చేయాలి, ఇవన్నీ మనం ప్రాపర్గా వాళ్ళకి చేయించిన తర్వాత మాత్రమే ఇవి చేయిస్తాం. అప్పుడు మాత్రమే వాళ్ళు కరెక్ట్ జంప్ చేయగలుగుతారు, కరెక్ట్ టైం మెయింటైన్ చేయగలుగుతారు. దీనివల్ల వాళ్ళకు ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూశారు కదా, మనము ల్యాడర్, చిన్న అడిల్స్, డ్రమ్బుల్స్ అండ్ పెద్ద అడిల్స్ ఇవన్నీ మనం చూసి బట్టి ఎవరికి ఎట్లాంటి బాడీకి ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్ వీక్నెస్ ఉన్నారో, వాళ్ళకి స్ట్రెంత్ వీక్ ఉన్నారా, స్పీడ్ వీక్ ఉన్నారా, ఎండ్యూరెన్స్ వీక్ ఉన్నారా, ఏ ఈవెంట్లో వీక్ ఉన్నారు, ఆ ఈవెంట్కు సంబంధించినటువంటి వర్కౌట్లు మాత్రమే చెప్పండి. ఇప్పుడు కొంతమంది 800లో వీక్ ఉంటారు, వాళ్ళకి 800 కంపల్సరీ కాబట్టి 800 వర్కౌట్ చేస్తాం. కొంతమంది లాంగ్ జంప్లో వీక్ ఉంటారు, వాళ్ళకి లాంగ్ జంప్ వర్కౌట్ చేస్తాం. 100 మీటర్లో వీక్ ఉన్న వాళ్ళకు 100 మీటర్ వర్కౌట్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్ ఉంటాయి, చాలా వర్కౌట్లు ఉంటాయి. ఎందుకంటే ఎంత సాధన చేసినా ఇంక ఇలా నేర్చుకునేదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా కానీ 50 వాళ్ళు 60 చేయాలి, మినిమం వాళ్ళు ఖచ్చితంగా 40 క్వాలిఫై అనేది కావాలనే వేళ మేము ఇప్పుడు మెటీరియల్ కూడా చాలా ఖర్చుని కూడుకున్నా కూడా మేము తెచ్చిపెట్టినాము. ఎందుకంటే కంపల్సరీ ఈసారి మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా ఎక్కువ జాబులు వాళ్ళనే ఉద్దేశంగా మేము అన్ని మెటీరియల్ తెప్పించినాము. దీనికి తగ్గట్టు ప్రతి టైప్స్ ఆఫ్ బాడీకి మనము వర్కౌట్ అనేది యూజ్ చేస్తాము. ఈ మెటీరియల్ కాకుండా ఇంకా చాలా రకాల మెటీరియల్ ఉంటాయి, ఇంకా ట్యూబ్స్ వర్కౌట్, ఇంకా వగైరా చాలా వర్కౌట్ ఉంటాయి. అవన్నీ మనము ఖచ్చితంగా ఈసారి యూజ్ చేస్తాము. మంచి స్కోరు అందరికీ రావాలి అనే వేళ ఈసారి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక రిటర్న్కి వచ్చేసి మనం దాదాపు అందరు ఫ్యాకల్టీని మంచి అనుభవజ్ఞులైన హైదరాబాద్ నుంచి వెళ్ళి దాదాపు 2 వస్తారు, వరంగల్ నుంచి ఒక 4 వస్తారు, ఖమ్మం నుంచి ఒక 3 వస్తారు. దాదాపు 12 మంది ఫ్యాకల్టీ తెలుగు మీడియానికి, ఇంగ్లీష్ మీడియానికి పెట్టడం జరిగినది. కొంతమంది బోత్ మీడియాస్ 2 మీడియాల నుంచి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. మనకి ఇందులో వచ్చేసి ఫస్ట్ అర్థమెటిక్ మహేందర్ అగర్వాల్ చెప్తాడు. అలాగే
అర్థమెటిక్ రీజనింగ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండే చెప్తాడని. అలాగే రాము కూడా అర్థమెటిక్ రీజనింగ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చెప్తాడు. వీళ్ళే కాకుండా మనం స్పెషల్గా తెలుగు మీడియంకు రీజనింగ్కు బద్రి సార్ని పెట్టడం జరిగినది. అలాగే ఇంగ్లీష్ మీడియంకు అజయ్ కుమార్ని పెట్టడం జరిగినది. ఇక తెలంగాణ మనకు ఇంగ్లీష్ మీడియం మూమెంట్కి వచ్చేసి మనకు నాగరాజ్ సార్, అలాగే హిస్టరీకి వచ్చేసి వరప్రసాద్ సార్, అలాగే పాలిటీకి వచ్చేసి మన శైలేందర్ రెడ్డి సార్. ఇలాగా వీళ్ళు బోత్ మీడియాస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలకు చెప్పడం జరుగుతుంది. అలాగే మనకు తెలుగు మీడియానికి వచ్చేసి శశిధర్ సార్ హిస్టరీ చెప్పడం జరుగుతుంది. అలాగే మనకు ఈ భారతి మేడం జీకే కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలకు చెప్తుంది. మనకు సురేష్ సార్ జాగ్రఫీ చెప్తాడు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. అలాగే మనకు ఇంగ్లీష్కు సపరేట్గా మనకు కుమారస్వామి చెప్తాడు. మనకు బయాలజీకి వచ్చేసి రామకృష్ణ సార్ బోత్ మీడియా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలకు చెప్తాడు. తెలుగు మీడియంకి వచ్చేసి తెలంగాణ మూమెంట్ మనకు రెడ్డి నరసింహ్ సార్ చెప్తాడు. మనకు ఫ్యాకల్టీగా దాదాపు రిటర్న్కి సంబంధించి అందరూ ఫ్యాకల్టీని పెట్టడం జరిగినది. ఎందుకంటే రిటర్న్లో కూడా ఈసారి దాదాపు అందరూ హై స్కోర్ చేయాలి, కంపల్సరీ మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు జాబ్ రావాలనే దృక్పథంతో మేము గ్రౌండ్కు రిటర్న్కు రెండింటికి ఫోకస్ చేయడం జరిగింది. గ్రౌండ్కి వచ్చేసి కూడా దాదాపు ఎక్స్పర్ట్లు ఉంటారు, ఒక 6 కోచ్లని పెడతాము. ఎందుకంటే మనకు చేయడం అనేది కావాలి కాబట్టి, పర్ఫెక్ట్గా మనకు స్కోర్ రావాలి కాబట్టి ఒక్కొక్క ఈవెంట్కు కొంచెం ఎక్స్పర్ట్ ఉన్న దగ్గర టెక్నిక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనకు అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. మనం ఫస్ట్ 100 మందికి ఒక చిన్న ఆఫర్ ఇచ్చినాం కాబట్టి ఈ 100 మందికి ఆఫర్ ఉంటుంది, మిగిలిన వాళ్ళకు ఉండదు. ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు రిటర్న్కి వచ్చేసి మనకి ఇక్కడ ఫెసిలిటీ కూడా, ఎందుకంటే మంచి స్కూల్ వాతావరణం ఉంటుంది, మనకు మంచి ఫెసిలిటీ ఉంటుంది, గాలి కూడా ఈజీగా వస్తుంది. మనం ఒక 6-7 అవర్స్ అయినా అని కూర్చుండి చదవాలనే దృక్పథం ఉండేలాగా మనకు రిటర్న్ క్లాస్ కూడా మనం అరేంజ్ చేయడం జరిగినది. కాబట్టి మీరు ఎంత తొందరగా అడ్మిషన్ తీసుకుంటే మీకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది. మేము ఫస్ట్ నుంచి రిటర్న్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఎస్ఎస్సికి కూడా అప్లై చేసిన వాళ్ళు, కానిస్టేబుల్కు, ఎస్ఐకి, ఇంకా దేనికైనా కానీ అప్లై చేసిన వాళ్ళు దీంట్లో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రౌండ్ కానిస్టేబుల్కు, ఎస్ఐకి, ఎస్ఎస్సికి మాత్రమే గ్రౌండ్ యూజ్ ఉంటుంది. మిగిలిన గ్రూప్ 3, గ్రూప్ 4 వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ వల్ల కూడా ఈ రిటర్న్ అనేది 100% యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే మేము అడ్మిషన్ కూడా లిమిటెడ్ మెంబర్స్నే తీసుకుంటాం. ఎందుకంటే ఒక కమిట్మెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటే మాత్రమే మనకు రిజల్ట్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కావాలనే కమిట్మెంట్తో వస్తే వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాము. కాబట్టి మనకు లిమిటెడ్ మెంబర్సే ఉంటారు. మనం ఒక క్లాస్కు 100 నుంచి వెళ్ళి హైయెస్ట్ 120 మెంబర్స్ కంటే ఎక్కువ కూర్చోవడము. కాబట్టి ఖచ్చితంగా మనకు అనుకూలమైన ఫెసిలిటీతోనే మనకి ఇక్కడ క్లాస్ మీడియం జరుగుతుంది. తెలుగు మీడియం వేరు, ఇంగ్లీష్ మీడియం వేరు, సపరేట్గా 2 బ్యాచ్లు నడుస్తాయి. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి.